హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెలంగాణ మొత్తం ప్రాంతాన్ని 3 భాగాలుగా చేసింది. ఒకటి కోర్ అర్బన్ ఏరియా కింద హైదరాబాద్ ఏదైతే తెలంగాణ రాజధాని ఉందో, రాజధానికి ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని అంతా ఒక కోర్ ఏరియా కింద అనౌన్స్ చేయడం. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని పెరి అర్బన్ ఏరియా అంటూ దాన్ని ఒక రకంగా డెవలప్ చేయాలన్న ప్లాను. ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డుకు బయట ప్రాంతాన్నంతా రూరల్ తెలంగాణగా అనౌన్స్ చేసింది. ఇలా 3 భాగాలుగా చేసిన తర్వాత ఒక్కొక్క భాగం మీద ఒక్కొక్క రకమైన నిర్ణయాలు తీసుకుంటూ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం ప్లాన్ చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే రీసెంట్గా ఔటర్ రింగ్ రోడ్డుకు కాస్త అటు ఇటుగా లోపలి ప్రాంతాన్నంతా ప్లస్ అవతల కూడా కొన్ని ప్రాంతాలను మేడ్చల్ లాంటి ప్రాంతాలను కలిపి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేసింది. దాదాపు కాదు, ఖరారుగా 300 డివిజన్లు. ఇప్పుడు రేపు దాన్ని ఫిబ్రవరి దాకా చూసి అప్పుడు 3 భాగాలుగా చేసి 3 గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతం. మరి ఔటర్ రింగ్ రోడ్డుకు రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్య ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఎలాంటి ప్రణాళికలు రచిస్తోంది, ఆ ప్రణాళికల కారణంగా ఏ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చే అవకాశం ఉంది, నేను ఈ వీడియోలో చెప్తాను క్లియర్గా. మనందరికీ తెలుసు, యాక్చువల్గా ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్య ప్రధానమైన డెవలప్మెంటల్ యాక్టివిటీ మనకు ఫ్యూచర్ సిటీలో వస్తుంది. దానికోసం ఒక ప్రత్యేకంగా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం, అదే ఏరియాను 56 గ్రామాలను కలుపుతూ ఒక పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఇలా ముందుకెళ్తుంది. ఇటీవల గ్లోబల్ సమ్మిట్లో దాదాపు 50-60% ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ సిటీకి వచ్చేటట్టుగా ప్లాన్ చేసింది. ఆ రకంగా ఒప్పందాలు కూడా కుదిరాయి. ఇక ఇది కాకుండా మిగతా ఏరియాల్లో ఏ రకమైన, ఇప్పుడు ఇది ఎందుకంటే ఇది మనకు రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ప్రారంభమై రీజనల్ రింగ్ రోడ్డు వరకు వెళ్ళే రతన్ టాటా 330 ఫీట్ రోడ్డు, తర్వాత నాగార్జున సాగర్ రోడ్డుకు మధ్య ప్రాంతం మనకు ఫస్ట్ ఫేజ్లో డెవలప్ అవుతుంది. ఆ తర్వాత అదే ఏరియాలో సెకండ్ ఫేజ్ కూడా వస్తుంది ఫ్యూచర్ సిటీ. ఆ తర్వాత థర్డ్ ఫేజ్లో మనకు ఈ రతన్ టాటా రోడ్డు నుంచి శ్రీశైలం రోడ్డు మధ్య ప్రాంతంలో వస్తుంది. నిజానికి శ్రీశైలం రోడ్డుకి ఇప్పుడప్పుడే రాదు, 10 ఏళ్ళు పైన పడుతుంది ఫ్యూచర్ సిటీ రావాలంటే, శ్రీశైలం రోడ్డు టచ్ చేయాలంటే. బట్ నాగార్జున సాగర్ రోడ్డుకు సెకండ్ ఫేజ్లోనే నాగార్జున సాగర్ రోడ్డు క్రాస్ చేసి చింతపట్ల నల్లవెల్లి వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం భూములు గుర్తించిన విధానాన్ని చూస్తే నాకు అర్థమవుతుంది. 16,000 ఎకరాలను గుర్తించి పెట్టింది. ఎక్కడెక్కడ అనేది క్లారిటీ ఉంది కాబట్టి నేను ఆ అంచనాతో చెప్తున్నాను. నేను ఇది న్యూస్తో చెప్తున్నాను, ఇది అంచనాతో కూడా కాదు. ప్రభుత్వం 16,000 ఎకరాలు ఎక్కడ సెలెక్ట్ చేసుకుంది అనేది తెలుసు కాబట్టి దాని ప్రకారం చెప్తున్నాను. చింతపట్ల నల్లవెల్లి వరకు ఆకులమైలవరం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సింగారం, నందివరపర్తి, యాచారం, మల్కీజ్గూడ, ఆ తర్వాత రోడ్డు క్రాస్ చేసిన తర్వాత చింతపట్ల నల్లవెల్లి వరకు తక్కలపల్లి ఏరియా కూడా పూర్తిగా తీసుకునే అవకాశం కనిపిస్తుంది నెక్స్ట్ ఫేజ్లో. ఇక థర్డ్ ఫేజ్లో శ్రీశైలం రోడ్డు వైపు రావాలి, కానీ శ్రీశైలం రోడ్డు వైపు అవకాశాలు కొద్దిగా తక్కువ. ఎందుకంటే వెంచర్లు విపరీతంగా ఉన్నాయి. హెచ్ఎండిఏ డిటిసిపి వెంచర్లు, అప్పుడు కడతాల్ విపరీతంగా ఉన్నాయి. అంటే కడతాల్ తర్వాత కూడా ఉన్నాయి, బట్ ఫ్యూచర్ సిటీ లిమిట్స్లో ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి శ్రీశైలం రోడ్డుకు లెఫ్ట్ సైడ్. సో అలాంటప్పుడు మరి భూసేకరణ ప్రభుత్వానికి సాధ్యమవుతుందా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే అప్రూవ్డ్ లేఅవుట్ ఉన్న చోట మళ్ళీ ఆ భూమిని వెనక్కి తీసుకొని ప్రాజెక్టులకు కేటాయించడం అనేది దుస్సాధ్యం. ఓకే, కాబట్టి అది అలా. సో ఈ ఫ్యూచర్ సిటీ ప్రాంతాన్ని పక్కన పెడితే బిట్వీన్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ చాలా ప్రాంతాలు డెవలప్మెంట్కి స్కోప్ ఉన్న ఏరియాస్ ఉన్నాయి. మరి అలాంటి ప్రాంతాల్లో ఈ పెరి అర్బన్ ఏరియా కింద ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ప్రభుత్వం, ఇది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ప్రాంతాలు, ఆ నిర్ణయాల వల్ల ఏ ప్రాంతాల్లో ఇంపాక్ట్ ఉంటుంది అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో. రైట్, ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కోర్ ఏరియా ఏదైతే ఉందో ఆ కోర్ ఏరియాకు అటుపక్కన ఇటుపక్కన అంటే శ్రీశైలం రోడ్డు వైపు ముచ్చర్ల దగ్గర, సాగర్ రోడ్డు వైపు యాచారం, మల్కీజ్గూడ, మేడిపల్లి దగ్గర చాలా క్లోజ్, ఫస్ట్ ఫేజ్కి చాలా క్లోజ్గా ఉన్న వెంచర్లు ఉన్నాయి. అందులో కొన్ని కూలంకషంగా పరిశీలిస్తే కొంత కమర్షియల్ యాక్టివిటీస్, ఎమ్యూనిటీస్ కూడా ఉన్న పరిస్థితి ఉంది. అంటే కమర్షియాలిటీ ఆపాదించే రకంగా కొన్ని ప్లాట్లు కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు, నన్ను కలవచ్చు. కలిస్తేనే క్లియర్గా ఉంటుంది. ఫోన్లో వివరాలు అడిగితే దయచేసి నేను చెప్పను. కొంతమంది సింపుల్గా షేర్ లొకేషన్ డీటెయిల్స్ అని పెట్టేస్తుంటారు. మీరు వచ్చి మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే టైం తీసుకొని రావాలి, కలవాలి, చూడాలి, మేము ఎక్స్ప్లెయిన్ చేసింది వినాలి. అప్పుడు మీకు ఇంట్రెస్ట్గా ఉండొచ్చు. జస్ట్ సింపుల్గా ఒక మెసేజ్ పెట్టి సెండ్ డీటెయిల్స్ అండ్ లొకేషన్
చాలా ఈజీ అయిపోయింది. గూగుల్‌లోకి ఏసుకొని గూగుల్ పెట్టేసుకొని కార్‌లో వెళ్ళిపోతే అన్నీ తెలిసిపోతాయి అనుకుంటారు. ఇప్పుడు వెళ్ళొచ్చు అట్లా ఈజీ అది. గూగుల్ మ్యాప్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయింది. అఫ్‌కోర్స్ గూగుల్ మ్యాప్ ఒక్కోసారి కొంప ముంచుతుందనుకోండి. కానీ ఇప్పుడు చాలా పర్ఫెక్ట్‌గానే కనిపిస్తుంది. వెళ్ళినా కూడా మీకు అక్కడ ఏం అర్థమవుతది? ఇప్పుడు మీ దగ్గర ప్రభుత్వం ప్రణాళిక ఉందో లేదో తెలుసుకోవాలి ఫస్ట్. అసలు ప్లాన్ ఎలా ఉంది? ఎక్కడెక్కడ ఏ సెక్టర్ వస్తుంది? ఏ సెక్టర్‌లో ఎంత ఎంప్లాయ్‌మెంట్ వస్తుంది? ఇది స్టడీ చేసి అప్పుడు గ్రౌండ్‌కెళ్తే ఆ గ్రామాలను ఆ మ్యాప్‌లో ఆ గ్రామాలను సరిపోల్చుకుంటూ అనలైజ్ చేస్తాయి. నిజంగా చెప్పాలంటే నిన్న ఒక అబ్బాయి వచ్చాడు. వండర్ పెద్ద ఏజ్ కూడా లేదు. హీ ఈజ్ అబ్జర్వింగ్ ఎ లాట్. అసలు మొత్తం నేను చూపించిన మ్యాప్, గూగుల్ మ్యాప్ 2 పట్టుకొని రెండింటిని అట్లా పోలుస్తూ చూసుకుంటే నిజంగా చాలా బాగా అనిపించింది. సరే ఆయన వాళ్ళు కొంటారా కొనరా అనేది పక్కన పెట్టండి. కానీ మనం చెప్పింది ఎంత లోతుగా అనలైజ్ చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. కస్టమర్కి అది చాలా ఇంపార్టెంట్. ఆ పిల్లానికి నిజం చెప్పాలంటే నూనూగు మీసాలు అంటారు కదా, అంత అంత మీసాలు కూడా పూర్తిగా రాలేదు. అంత పర్ఫెక్ట్. నాకు చాలా అప్రిషియేషన్ చేయాలనిపించింది నాకు ఆయన. సో అట్లా కొంతమంది చాలా లోతుగా వెళుతుంటారు, కొంతమంది చాలా వేగ్గా మాట్లాడుతూ ఉంటారు. అట్లా ఇక అన్ని రకాల వ్యక్తులు ఉంటారులే ఏముంది. కానీ సరే జనరల్గా నేనైతే నన్ను కాంటాక్ట్ చేసేవాళ్ళు దయచేసి టైం వెచ్చించి రండి, కలవండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒక 50-60% ఓకే అనిపిస్తే అప్పుడు వెళ్ళొచ్చు. సో దట్ మీ సమయం నా సమయం రెండు వృధా కాకుండా ఉంటాయి. రైట్, కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. దాంతోపాటు మనకు శ్రీశైలం రోడ్లో కొంత ప్రీమియర్ వెంచర్స్ ఉన్నాయి. మహేశ్వరం ఈసిటీ 2 దగ్గర, తర్వాత కొత్తూరు ఎక్స్ రోడ్ దగ్గర. కొత్తూరు ఎక్స్ రోడ్ అంటే బెంగళూరు హైవే కాదు, శ్రీశైలం హైవేలో ఈ 200 ఫీట్ రోడ్డు ఫార్మాసిటీ కోసం వేసిన ఫ్యూచర్ సిటీ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకు రైట్ సైడ్ దగ్గరలో ఉంటుంది ఒక వెంచరు. తర్వాత ఇటు మంగళపల్లి వైపు నుంచి వెళ్తుంటే ఔటర్ రింగ్ రోడ్ బొంగళూరు ఎగ్జిట్కి జస్ట్ ఒక 3.5-4 కిలోమీటర్స్ దూరంలో ఒక వెంచర్ ఉంది. మంగళపల్లి దగ్గర ఒక వెంచర్ ఉంది. రంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర ఒక వెంచర్ ఉంది. సో ఔటర్ రింగ్ రోడ్ కాస్త దగ్గర, డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైనా పర్వాలేదు అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. దాంతోపాటు ఒక 2-3 ప్లేసుల్లో నేషనల్ హైవే, స్టేట్ హైవే ఫేసింగ్ కమర్షియల్ బిట్స్ కూడా ఉన్నాయి. ఎవరికన్నా హోటల్స్ కానీ కమర్షియల్ కాంప్లెక్స్ల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అలాంటి సమాచారం కూడా నేను ఇవ్వగలను. కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. తర్వాత లో బడ్జెట్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, లో బడ్జెట్ మీన్స్ 2,000, 2,500, 3,000 ఆ రేంజ్లో ఎవరైనా చూస్తూ ఉంటే కొద్దిగా సిటీకి దూరంగానే ఉంటాయి, రీజనల్ రింగ్ రోడ్కి అవతల వైపు ఉంటాయి. లో బడ్జెట్ చూస్తున్న వాళ్ళు కూడా, పెద్ద సైజులో తీసుకున్న వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. మనకు ఇట్లా యాదగిరిగుట్ట వైపు ఉంది, అంటే వరంగల్ హైవేలో ఉన్నాయి కొద్దిగా దూరంలో అవుటర్ రీజనల్ రింగ్ రోడ్కు అవతల. తర్వాత సాగర్ రోడ్లో రీజనల్ రింగ్ రోడ్కు అవతల ఉన్నాయి. శ్రీశైలం రోడ్లో రీజనల్ రింగ్ రోడ్కు అవతల ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. అతి త్వరలో షామీర్పేట దగ్గర కూడా ఒక బ్యూటిఫుల్ వెంచర్ రాబోతుంది, ఫామ్ ప్లాట్స్. బట్ అవుటర్ రింగ్ రోడ్కు చాలా దగ్గరగా ఉంటుంది. మంచి ఫామ్ హౌస్కు చాలా 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 బాగుంటుంది, కొద్దిగా బిగ్ సైజ్ తీసుకుంటే. సో దట్ దగ్గర ఉంది కాబట్టి కొద్దిగా ప్రైస్ కూడా ఎక్కువనే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. రైట్, ఇక ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్కు రీజనల్ రింగ్ రోడ్కు మధ్య చేయబోతున్నది ఏంటంటే ప్రధానంగా కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసింది. ఆల్రెడీ కొద్దిగా అర్బనైజేషన్ వైపు కనిపిస్తున్నవి, అంటే అక్కడ గ్రోత్ కారిడార్లకు దగ్గరగా ఉన్నవి, ఎంప్లాయ్మెంట్ భారీ స్థాయిలో వస్తున్నవి, అలాంటి ప్లేసెస్ సెలెక్ట్ చేసి అక్కడ టౌన్షిప్ నిర్మించాలని డిసిజన్ తీసుకుంది. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. ఏ ప్లేసెస్ అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే ఓఆర్ఆర్ నుంచి RRR మధ్యలో కొత్త పట్టణాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. 4th సిటీ అనేది ఒకటి నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి అది పక్కన పెట్టండి. తర్వాత మిగిలిన ప్లేసుల్లో ఎంపిక చేసి అక్కడ భూసేకరణకు ఎక్కువ ప్రభుత్వ భూమి ఎక్కడ అవైలబిలిటీ ఉంది అనేది చూసుకుంటుంది. ఎందుకంటే మళ్ళీ ప్రజల దగ్గర నుంచి సేకరించడం, దాన్ని టౌన్షిప్లు నిర్మించడం అనేది కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఎంపిక చేసిన ప్రాంతాలలో అనేది ఇప్పుడు అన్వేషణ ప్రారంభమైంది. అధికార యంత్రాంగం దాని మీద ఫోకస్ చేస్తున్నారు. ఏ ఏరియాస్ అనేది నేను చెప్తాను. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్, అలాంటి ప్లేసుల్లో ఇప్పుడు ఇంకా అంటే ప్రభుత్వం యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా అక్కడ ధరలు పెరుగుతాయి. కొన్ని ఏరియాలు ఆల్రెడీ పెరిగిన ప్లేస్లే, ఇప్పుడు ఎంపిక చేసిన ప్రాంతాలలో ఆల్రెడీ ధరలు పెరిగిన ప్లేసే. అయినా కూడా అక్కడ తీసుకోవడం వల్ల ఆ టౌన్షిప్ డెవలప్ అయిన తర్వాత మీకు మంచి అప్రిషియేషన్ స్కోప్ ఉంటుంది. ఒక అర్బనైజ్డ్ ఏరియా ఉంటుంది కాబట్టి మీకు అద్భుతంగా ఉంటుంది. ఎక్కడెక్కడ అంటే శంషాబాద్ మండలం కొత్వాలగూడ ఒకటి, హయత్ నగర్ మండలం కోహెడా ఒకటి, తర్వాత మోయినాబాద్ మండలం అజీజ్ నగర్ ఒకటి, తర్వాత మహేశ్వరం మండలంలో మహేశ్వరము రావిర్యాల ఒకటి, తర్వాత కొంగరకలాన్ కూడా. ఇవి వీటితో పాటు వట్టినాగులపల్లి. ఈ ప్లేసెస్లో ప్రధానంగా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నట్టు అధికారులు ఆల్రెడీ గుర్తించారు. వాటికి సంబంధించిన కసరత్తు కొనసాగుతుంది. వీటిని టౌన్షిప్గా డెవలప్ చేసి
ఒక మిడిల్ రేంజ్ అండ్ అప్పర్ మిడిల్ రేంజ్ వాళ్ళకి వేలం ద్వారా ఇచ్చే ఆలోచన కనిపిస్తుంది. సేమ్ టైం ప్రైవేట్ కన్స్ట్రక్షన్ వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి ఆ రకంగా కూడా మార్కెటింగ్ చేసే దాంట్లో ఉన్నది. ఓవరాల్గా ఆదాయం జనరేట్ చేసుకోవడమే ఒక ఉద్దేశంగా కనిపిస్తుంది. మళ్ళీ చెప్తాను నేను ప్లేసెస్. శంషాబాద్ మండలం కొత్వాల్గూడ దగ్గర ఏమొస్తుందో తెలుసు, ఒకటి ఆర్టిఫిషియల్ బీచ్ కూడా వస్తుంది. తర్వాత హయత్ నగర్ మండలం కోహెడ, మొయినాబాద్ మండలం అజీజ్ నగర్, మహేశ్వరం మండలంలోని మహేశ్వరం, రావిరియాల, కొంగరకలాను, తర్వాత ఇంకొకటి వట్టినాగులపల్లి. ఈ ప్లేసెస్లో కూడా ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం అక్కడ టౌన్షిప్లు నిర్మించడానికి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో నిర్ణయాలు జరగబోతున్నాయి. భూ సమీకరణకు సంబంధించి, ఎందుకంటే ప్రభుత్వ భూమే కాబట్టి జస్ట్ బదలాయింపే ఉంటుంది, ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కు బదలాయింపు మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ తతంగం పూర్తి చేయాలని చూస్తున్నారు. సేమ్ టైం ఇటీవల ఈ హెచ్ఎండిఏకి సంబంధించి ఆదాయ మార్గాలు పెంచడంతో పాటు డెవలప్మెంటల్ యాక్టివిటీని దగ్గర నుండి చూసుకోవడానికి ఎక్స్క్లూజివ్ ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ గారిని అపాయింట్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఈ శాటిలైట్ టౌన్షిప్లకు సంబంధించిన వర్క్ కూడా జరుగుతుంది. ఈ ఎఫ్సిడిఏకి ఎంత ప్రియారిటీ ఇస్తున్నారో ఈ శాటిలైట్ టౌన్షిప్లో కూడా అంతే ప్రియారిటీ ఇవ్వమని చెప్పి సీఎం ఆదేశించినట్టుగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను చెప్పిన ప్లేసుల్లో కొద్దిగా ముందే కొన్ని ప్లేసెస్ మీరు సెలెక్ట్ కనుక చేసుకుంటే, ప్లాట్లు కనుక తీసి పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో మంచి అప్రిషియేషన్కు స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.